మీకు రెస్పెక్ట్ కావాలి అంటే ఇలాంటి మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకండి. ఫస్ట్ థింగ్, వెకిలిగా నవ్వకండి. ఎందుకంటే ఒకడు 10 మందికి రెస్పెక్ట్ ఇచ్చి నీకు ఇవ్వట్లేదంటే వాడి ఉద్దేశం నీ గురించి ఏమనుకుంటున్నాడు? అరే వీడు ఏం చెప్పినా లైట్గానే తీసుకుంటాడు, వీడికి ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటి అని చెప్పి తీసి పడేస్తాడు. సెకండ్ థింగ్, పక్కన వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వడం ఆపి. అంటే అరే నువ్వు గ్రేట్రా, నీకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయా, నీకు ఇంత తెలుసా, నువ్వు అసలు వాళ్ళని పోగొట్టడం ఆపి నువ్వు నిన్నన్నా ఎలివేట్ చేసుకోవాలి, లేకపోతే సైలెంట్గానే ఉండాలి. ఆ పని మాత్రం చేయొద్దు. థర్డ్ థింగ్, ఒక మనిషి నిన్ను ఇగ్నోర్ చేస్తున్నా, లేకపోతే అసలు నిన్ను కేరే చేయకపోయినా, ఒక గ్రూప్లో నువ్వు ఉన్నావని అసలు గుర్తించకపోయినా జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళు ఎంత ఇగ్నోరెన్స్ నీకు ఇచ్చారో సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉన్నదని వాళ్ళకి తెలుస్తుంది. ఫోర్త్ వన్, అన్ని పనులు నేనే చేస్తాను, అన్నిట్లో నేనే ఉంటానని ఎగబడద్దు అన్లెస్ దే కాల్ యూ. ఎందుకంటే నువ్వు ఇంకొకరికి పని చేస్తున్నావు అంటే నీకు బెనిఫిట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ అది నీకు బెనిఫిట్ అవ్వాలి, ఆ తర్వాతే వాళ్ళకి యూజ్ అవ్వాలి. అంతేగాని అన్నీ వాళ్ళకే బెనిఫిట్ అయ్యేటట్లు నువ్వు చేస్తే నీకే ఉంటుంది. అరే ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటానేమో. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫేస్డ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై సెల్ఫ్ త్రూ దిస్ లెసన్స్. అండ్ మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి కదా, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకుండా ఉండాలంటే యూ జస్ట్ ఫాలో దిస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.